సార్ గుడివాడ అమర్నాథ్ గారు ఒక ట్వీట్ చేశారు. సో ఈసారి తనకు సీట్ ఉంటుందో లేదో కన్ఫామ్గా అయితే తెలీదు, మేబీ ఉండకపోవచ్చు. సో సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను జగన్ గారితోటే ఉంటాను, నా ప్లేస్లో వేరే వాళ్ళని భర్తీ చేసిన వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తాను అని చెప్పడం చూస్తున్నాం. మరి దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? గుడివాడ అమర్నాథ్ గారికి అసలు సీట్ కన్ఫామ్ లేదు అని అనుకోవచ్చా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందిని చేంజ్ చేస్తున్నారు, 80 మందికి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది అని కూడా మనం చెప్పుకుంటున్నాం. మరి ఏం సార్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సొంతంగా చేసుకున్న సర్వేల్లో కానీ తర్వాత వాళ్ళ మంత్రులకి శాసనసభ్యులకి వస్తున్న స్పందన చూసి కానీ తర్వాత గడప గడపకి వచ్చిన స్పందన చూసి మొన్న సామాజిక సాధికారిత యాత్ర ఫెయిల్ అవటం ఇవన్నీ కూడా ఇండికేషన్స్ కనపడుతున్నాయండి. రెండు తెలంగాణలో చంద్రశేఖరరావు గారు లాంటి పాలనాధ్యక్షుడు మంచి పరిపాలన ఇచ్చిన ఆయన కూడా ఓడిపోయాడు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి అక్కడ కూడా మార్పు కోరుతున్నారు. గతంలో కూడా 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు అంత అభివృద్ధి చేసినా మార్పు కోరారు. ఇప్పుడు ఈయన చేసిందంతా విధ్వంసమే. కాబట్టి వాళ్ళకి తెలుసు. అమర్నాథ్ గారు తండ్రి కూడా గురునాథరావు గారిని అనకాపల్లి నుంచి లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో కూడా మంత్రిగా చేశాడు. ఈయన మీద ఆయన మంచి సమర్థత కలిగిన ఆయన. ఈయన కోడిగుడ్లు అవి చెప్పాడు కదా, గుడ్డు పెట్టాలి, అది పెరగాలి, పెట్టవాలి, అది అన్నీ కూడా ఇట్లా. ఈయనకి అసలు ఐటీ మినిస్టర్గా ఉన్నాడు కానీ అసలు ఐటీ మీద కానీ దేని మీద అవగాహన లేదు. ఏదో ఫ్లూక్లో ఆయన సీట్ ఇచ్చాడు, గెలిచాడు. కాబట్టి ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓడిపోతున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళందరికీ సీట్లు ఇవ్వరు. ఆయన ఆల్రెడీ చెప్పేస్తున్నాడు, పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన సీనియర్ ఎమ్మెల్యేలు మినిస్టర్లకే దిక్కు లేదు, బంధువులకే దిక్కు లేదు. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, తర్వాత ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, తర్వాత ఇప్పుడు చాలామందికి కూడా సీట్లు ఇవ్వరన్నారు. రోజా పరిస్థితి కూడా ఇస్తే కూడా నగరంలోనే వ్యతిరేకత వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇలా అనేక మంది మీద వ్యతిరేకత వచ్చింది. అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కర్నూలు నుంచి ఉన్నాడు, ఆయన పరిస్థితి కూడా అట్లాగే ఉంది. కాబట్టి గడ్డపారలే గాలికి ఎగిరిపోతుంటే దూదేకలు వచ్చి మా పరిస్థితి ఏంటని అడిగినాయి అంట. ఇప్పుడు అమర్నాథ్ గారి పరిస్థితి అట్టా ఉంది. పెద్ద పెద్ద మంత్రులుగా చేసిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి లేదు. ఇప్పుడు పార్టీ ఓడిపోతుంది అనే పరిస్థితుల్లో ఆఖరి ప్రయోగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విడుదల రజనీ లాంటి వాళ్ళని వేరే నియోజకవర్గాలకు పంపిస్తున్నారు. కాసు మహేష్ రెడ్డి బ్రహ్మానంద రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లాడు. ఇప్పుడు అతని సీటు కూడా గురజాల నుంచి ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడు అసలు ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నాడంటే ఈ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందనుకుంటున్నాడు. ఎమ్మెల్యేలను ఇట్టాళ్ళని అటు ఎంత షిఫ్ట్ చేసినా ప్రభుత్వం చేసిన పనుల వలన చాలా తేడా వచ్చేసింది వాతావరణం. ఒకటి ఏంటంటే మన చంద్రబాబు గారి అరెస్ట్ అది ఎవరు హర్షించలా. 4.5 ఏళ్ల పాటు ఆయన మీద ఏమీ కేసు లేదు, రుజువులు లేవు, ఏమి లేవు. ఇప్పుడు పెట్టిన తర్వాత కూడా రుజువులు లేవు. తర్వాత ఇక్కడ బెయిల్ ఇస్తే మళ్ళీ ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్తున్నావు అంటే నువ్వు ఒక కక్ష సాధింపుగా ఉంది. కానీ ఇందులో సాక్ష్యాధారాలు అనేది సిఐడి లాంటి సంస్థ కూడా తీయలేకపోతే అక్కడ ఏమున్నట్టు? ఇప్పుడు తన మీద 35 కేసులు రాక ఉన్నాయి, ఈడీ కానీ సిబిఐ కేసులు. అసలు అవి 10 ఏళ్ల నుంచి పక్కన పడిపోయినాయి. 10 ఏళ్ల నుంచి ఆయనే బెయిల్ మీద ఉన్నాడు. అసలు బెయిల్ రద్దు చేస్తే అసలు ఆయన ముఖ్యమంత్రిగా కూడా కొనసాగలేడు. అట్లాంటి పరిస్థితుల్లో ప్రజలకి ఎన్ని తెలిసి అసలు తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు అనేది రాష్ట్రంలో ఏం జరగలేదు. రోడ్లు ఎట్లా ఉన్నాయో మీరు అందరూ చూస్తున్నాం, మనందరం కూడా. ఇప్పుడు అసలు ఆ రోడ్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు వెళ్ళి ఏం సమాధానం చెప్పగలిగారు? కొంతమంది ఎమ్మెల్యేలను అయితే అసలు మీరు మా ఇంటికి రావద్దని కూడా చెప్పారు. ఇక అయినా కూడా వాళ్ళు పోలీసు ఎస్కార్ట్ పెట్టుకుని వెళ్ళారు. కొంతమంది అయితే నిన్ను అరెస్ట్ చేస్తామని జనాన్ని బెదిరించారు. పోలీసులతో అరెస్ట్ చేసి ఎన్నాళ్ళు నడుపుతారండి ప్రభుత్వాన్ని? రోడ్లు బాగు చేయండి, మంచి వసతులు కల్పించండి, ప్రజలకి సానుకూలంగా పరిపాలన చేయండి. అది కానీ అరెస్ట్ చేస్తే ఒక నియంత, ఇప్పటికే నియంత అనే ఇది వచ్చేసింది ప్రజల మీద. నిన్ను ఎన్నుకున్న ప్రజల మీద 151 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు అమర్నాథ్ గారు నాకు సీట్ వస్తుందా రాదా అని ఆయనే అనుమానపడుతున్నాడంటే నువ్వు 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఏం చేయలేకపోయావు. ఎందుకు చేయలేకపోయావు ప్రజలకు చెప్పు. నీకు నిధులు ఇవ్వలేదా జగన్మోహన్ రెడ్డి గారు? నీకు అపాయింట్మెంటే ఇవ్వలేదా? లేకపోతే నీకు అవగాహన లేదా? నీకు శక్తి లేదా? నీకు అసలు నువ్వు మినిస్టర్, మాజీ మినిస్టర్ కొడుకు కదా, పరిపాలన మీద కొంత అవగాహన ఉండాలి కదా. ఇవాళ నాకు సీట్ రాదని చెబితే ప్రజల నుంచి ఏమన్నా సానుభూతి వస్తుందా? పోనీ ఒకవేళ నువ్వు ఎవరికన్నా ఇస్తేనే సీటు మద్దతు ఇస్తానంటున్నావు. నిన్ను తీసుకునే పార్టీ ఏది? ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోయి ఫస్ట్ టర్మ్లోనే అబాస్ పాలయ్యి, నవ్వులు పాలయ్యి,
అప్పడాల ఫ్యాక్టరీ పెట్టిస్తున్నాను, కొబ్బరి పీస్ తీసే ఫ్యాక్టరీ పెట్టిస్తున్నాను, కొబ్బరి ఒలిచేది, ఇట్లాంటివి నువ్వు తెచ్చేయి, అల్లం నువ్వు వెల్లుల్లి పేస్టు, ఇట్లాంటి ఇండస్ట్రీలు తెస్తున్నాము, మేము ఇంటర్నేషనల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాము అని చెబుతుంటే ఎవడన్నా అసలు నవ్వుకుంటారు కదండి. అసలు వీడికి ఏం ఫ్యాక్టరీ గురించి తెలుసా, ఒప్పందం అది ఏముంది, మీ బోటేళ్ళు నా బోటేళ్ళు కూడా పెట్టుకోవచ్చు. గ్రైండర్ ఉంటుంది కదా, ఆ గ్రైండర్ తేటం అల్లం ఉల్లిపాయ దాంట్లో వేసి చేస్తే మిక్స్ చేసేస్తుంది, దాన్ని ప్యాకెట్లో పెడతారు. ఒక 10,000 రూపాయలు గ్రైండర్, అదొక ఇండస్ట్రీ అనుకుంటున్నాడు ఆయన. తెస్తే ఇది ఒక ఉపాధి కలుస్తుందని. ఏం ఉపాధి వస్తుందండి అసలు? ఈ కొనేది ఎవడు అసలు? ఇవాళ రేపు ఎన్నో అయిపోయినాయి, ప్రతి ఇంట్లో గృహిణి కూడా చేసి పెట్టేస్తుంది. నువ్వు దానికోసం పెద్ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టి జనం ఎవడో ఇండస్ట్రియలిస్టులు రాకపోతే ఇంజనీరింగ్ కాలేజీ పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలని వాళ్ళకి బ్యాడ్జీలు ఇచ్చి, ఎందుకంటే ఇప్పుడు అవన్నీ చేయటం వలన అన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాన్ఫరెన్స్ పెట్టి నువ్వు ఎవరు వస్తారు? ఇప్పుడు కియా పరిశ్రమ వచ్చింది, కియా పరిశ్రమను ఏది ఇచ్చేటప్పటికి అనుబంధ పరిశ్రమలు ఎగిరిపోయినాయి. లులు వాళ్ళు పెడతానంటే పెట్టనివ్వలేదు. హెచ్ఎస్డిసి ఏదో ఉండింది అంతకుముందు, ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, అక్కడి నుంచి లేపేశారు. తర్వాత అమర్ రాజా బ్యాటరీస్ని, అట్లా నువ్వు ఇండస్ట్రీస్ని అందరినీ ఇబ్బంది పెడుతుంటే ఎవడొస్తాడు? ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లల్ని తీసుకొచ్చి షో రన్ చేశారు. అదంతా మీడియాలో అడిగారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారని. మేము పలానా ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వచ్చామన్నారు. ఎందుకు వచ్చారంటే వీళ్ళే వచ్చి మమ్మల్ని రమ్మన్నారు, మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడే పెడతామన్నారు, పెట్టారు కూడా, తిన్నామని చెప్పారు. వచ్చి అక్కడ కూర్చోమన్నారు, ఫైల్ ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాం అని చెప్పారు. వాళ్ళందరినీ పారిశ్రామికవేత్తలని మీలాంటి విలేకరులకు చూపించారు. అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు అమర్నాథ్ నాకు సీట్ రాదని చెప్పడానికి సిగ్గుండాలి కదండి. నువ్వు ఒక 5 ఏళ్ళు పనిచేసి ఇంకా పైగా నేను ఎవరికన్నా సీట్ ఇస్తానంటే అదేదో పెద్ద విశాల హృదయంతో నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉండానంటున్నావు. ఉండు, కానీ ఇప్పుడు నిన్ను ఎవరన్నా పార్టీ పిలిచి సీట్ ఇస్తానంటే వద్దంటే అది త్యాగం. ఎవరన్నా పిలిచి లేదయ్యా నీకు జగన్మోహన్ రెడ్డి గారికి సీటు ఇవ్వకపోయినా మేము ఇస్తామంటే వద్దంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని నమ్ముకున్నాను ఆయన్నే అంటే పర్వాలా. ఇట్లా నీ పార్టీయే నిన్ను విశ్వసించకపోతే ఇతర పార్టీలు నిన్ను ఎందుకు నమ్మిస్తాయి సీటు? ఏం చేసావని? ఇవన్నీ వేస్ట్ బిల్డప్లు అండి. అది నమ్మేమనే మాట కాదు. అతను ఆయనకి అవగాహన లేదు. అటు బోల్డ్ మందిని తీసేస్తున్నారు. ఈయనే ఉంది, ఇందాక చెప్పా కదా, గడ్డపారలు గాలి కొట్టుకుపోతుంటే ఈ అమర్నాథ్లు వచ్చి మా సంగతి ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి కనపడుతుందా ఇట్లాంటి అందరి వల్ల? అసలు వచ్చింది ప్రభుత్వం మీద వ్యతిరేకత. నిజానికి వీళ్ళ వ్యక్తిగతంగా ఏం చేయగలుగుతారండి? ఏనప్పుడు ఫండ్స్ ఇస్తే రోడ్లు వేస్తారు, డ్రైనేజీలు చేస్తారు, ఏదైనా స్కూల్ బిల్డింగ్లు కడతారు, అసలు హాస్టల్స్ కట్టడం కానీ కొత్తగా స్కూల్ బిల్డింగ్స్ కట్టడం కానీ ఎస్టాబ్లిష్మెంట్ ఏం చేయలేదు కదా. ఇప్పుడు పరిపాలనా రాజధాని అని అంటాం తప్ప అక్కడ కట్టిన బిల్డింగ్ ప్రజల కోసం కూడా 450 కోట్లు పెట్టి కట్టారు. అది ముఖ్యమంత్రి గారు విడిది నివాసం అంటున్నారు. మరి అందులోకి ఆయన వెళ్తాడా వెళ్ళడో కూడా తెలియని పరిస్థితి. ఆ కొండ అయితే తవ్వేశారు. ఈ రకంగా పార్టీ అంత అప్రదిష్ట పాలైపోయింది. ఇప్పుడు ఇట్లాంటి మంత్రుల మూలాన్ని కూడా వాళ్ళకి ఏం తెలియదు కదా. అది కాబట్టి అమర్నాథ్ గారికి సీట్ వచ్చినా రాకపోయినా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నష్టం అయితే ఏం లేదండి. ఆయన వ్యక్తిగతంగా ఆయనకి ఏమన్నా నష్టం జరగవచ్చు అంతే. అంతే సార్. ప్రభుత్వం మీద వ్యతిరేకత అని అంటే అది టీడీపీ వర్గాల ఆలోచన, లేకుంటే నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని అంటారా సార్? ఇప్పుడు చంద్రబాబు గారి మీద వ్యతిరేకత మూలనే ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారండి. అప్పుడు ఫస్ట్లో ఇవ్వలేదు కదా. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ఏమన్నా బాగా డెవలప్ చేసింది ఆ స్టేట్ని, ఆయన అధికారంలో కూడా లేరు కదా. కానీ ఏదైనా చేస్తామని చెప్పారు. మేము బంగారు పిటుకలు ఇచ్చి మేము పొయ్యిలు కట్టిస్తామని చెప్పారు. ఆ స్థాయిలో నమ్మారు, వేశారు. అంతేగాని 2014 నుంచి 19 వరకు వైఎస్ఆర్సీపీ ఈయన డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిందా? వాళ్ళ చేతిలో అధికారం ఉందా? అధికారం చంద్రబాబు చేతిలో ఉంది. ఆయన చేయగలిగింది చేశాడు. కానీ ఈయన మన ప్రజాప్రభుత్వం కనుక వస్తే 2019లో ఈ అమరావతి రాజధాని ఏంటి అసలు? అదేమన్నా పెద్ద రాజధాని? అంతకన్నా నేను 10 రాజధాని కడతానని చెప్పాడు. నమ్ముతారు కదండి. మరి కట్టాడా? కట్టలేదు. ఇంకెక్కడన్నా కట్టాడా? 3 రాజధానులు అన్న ప్రాంతాల్లో ఎక్కడన్నా ఒక బిల్డింగ్ కట్టారా? కట్టలేదు. తర్వాత మన కేంద్రం ఏం ప్రకటించింది? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పింది. మరి అప్పుడు ఖండించాలి కదా ఈయన. లేదు, ఒక రాజధాని కాదు 3 రాజధానులు ఉన్నాయి, కేంద్రానికి సమాచారం తెలియక చేసింది అని ఒక ప్రకటన చేయాలి కదండి. ఇప్పుడు 3 రాజధానులైనా ఆయన ప్రజలకు అంత బాగా చెబుతున్నాడు, అక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నా అప్పుడని. అదే అమరావతి నుంచి, అమరావతి ఒక రాజధాని కాదు 3 రాజధానులు, అధికార పీఠం ఏమో వైజాగ్లో ఉంటుంది, చట్ట సభలు ఇక్కడ ఉంటాయి,
న్యాయ రాజధాని కర్నూలులో ఉంటుందని చెప్పాలి కదా. ఆయన ఎందుకు మౌనం వహిస్తున్నాడు? ప్రజలకు చెప్పినట్టు మోడీకి కూడా చెప్పొచ్చు కదా. అవును, మోడీ గారు తప్పు చెప్పాడు కేంద్రానికి ఇన్ఫర్మేషన్లని, అట్లా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాడు, ప్రజల్ని మొబ్బులో పెడుతున్నాడు అండి. ఎన్నాళ్ళు మొబ్బులో పెడతారు? ఇది అందువల్ల ఆయన ఇట్లాంటి వాళ్ళందరినీ తీసేస్తున్నాడు, వేస్ట్ వీళ్ళు గెలవరని. అసలు ప్రభుత్వమే రానప్పుడు ఇక వాళ్ళు గెలిచినా ఈడు గెలిచినా ఉపయోగం ఏమి ఉండదు ఆదిత్య గారు.